హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మా ఊరిలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్స్ గురించి చూపిస్తున్నాను. ముందు రోజు నైటే ఇలా ఫ్లవర్ డెకరేషన్స్‌తో సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అందరూ ఒకే దగ్గర కూర్చొని ఫ్లవర్స్ కుట్టడం, మాలలు కుట్టడం లాంటివి చేస్తున్నారిక్కడ. ఈ ఫెస్టివల్ ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. మా ఊరిలో చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఇయర్లీ వన్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా విలేజ్‌కి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇలా అందరూ ఒకే దగ్గర కూర్చొని చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటది. తర్వాత ఈవినింగ్ పూజలు తీసుకొని గుడికి స్టార్ట్ అయ్యాము. ఇలా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర నుండి పూజలు తీసుకువచ్చి గుడిలో పెట్టారు. మేమంతా ఇక్కడ పూజలు పెట్టేసి బయట కూర్చోన్నాము. ఎందుకంటే పూజారులు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. తర్వాత అయితే పూజారులు వచ్చారు. పూజ కూడా స్టార్ట్ ఇచ్చేశారు. ఇంకా శ్రీకృష్ణుడైతే ఊరేగింపుకి స్టార్ట్ అయ్యాడు. మేళతాళాలతో, డ్రమ్స్తో, మంగళ వాయిద్యాలతో శ్రీకృష్ణుడు ఊరేగింపు స్టార్ట్ అయింది. ఇలా నైట్ మొత్తం శ్రీకృష్ణుడు ఊరేగించి మళ్ళీ గుడిలో ప్రతిష్ఠిస్తారు. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఈ ఫెస్టివల్ చాలామందికి చాలా ఇష్టం. ఇక్కడ మా విలేజ్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ని. చూసారు కదండి మా విలేజ్లో జరిగిన శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్.